హాయ్ గైస్, నమస్కారం అందరికీ. దిస్ ఈజ్ యువర్స్ వరుణ్. వెల్కమ్ టు అవర్ వర్స్ వరల్డ్ ఛానల్. మనం ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటాం అంటే 10th అయిపోద్ది, ఇంటర్ అయిపోద్ది, ఇంటర్లో స్టార్ట్ అవుతుంది లైఫ్ అనేది. అక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్మెంట్ ఐపీఈ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అదంతా పక్కన పెడితే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి జేఈఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనమే చూసుకుంటే జనవరిలో ఎగ్జామ్, ప్రజెంట్ ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం. 1 month ఉంది. చాలామంది ఇప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడే బుక్స్ ఓపెన్ చేస్తూ ఫ్యూజ్లో ఎగిరిపోయి ఇప్పుడే ఉంటారనమాట. వాళ్ళందరికీ సజెషన్ కోసం ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు, జేఈఈ మీన్స్ ఇంత ఈజీయా, ఇలా ప్రిపేర్ అయిపోతే సరిపోద్దా, క్వాలిఫై అయిపోవచ్చా అంటారు. ఈ వీడియో నేను మెయిన్గా చెప్తున్నాను, ఈ వీడియో 2 కేటగిరీ పీపుల్స్కి మాత్రమే. ఒకరు టైం తక్కువ ఉంది కానీ నేను కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి జేఈఈ మెయిన్స్ అన్న వాళ్ళకి. రెండోది, నాకు క్వాలిటీ ఉంది కానీ నాకు ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ని ఎలాగా నేను ఎంత బాగా రాయాలి, ఎలాగ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే మనం ఈ వీడియోని 3 పార్ట్స్గా విడదీస్తున్నాం. 1 స్ట్రాటజీ, 2 పొటెన్షియల్స్ మనకి, 3 టైం మేనేజ్మెంట్. ఓకే, లెట్స్ గెట్స్ ఇంటు అవర్ వీడియో. స్ట్రాటజీ. మనం అసలు స్ట్రాటజీ అంటే ఏంటి? స్ట్రాటజీ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఎగ్జామ్కి 1 month ఉంది. మహా అయితే ఒక 15 days 20 days, సుమారుగా 25 days వేసుకున్నాం. ఈ 25 daysలో ఇప్పుడే స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు, ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కొంత మిగిలిపోయి ఉంటుంది సబ్జెక్టు, వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఒక చిన్న స్ట్రాటజీ ఏంటంటే, మనకు ఉంది టైము 25 days. ఈ 25 daysలో అసలు ఫస్ట్ మనం అసలు స్టార్ట్ చేయని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జేఈఈ స్టార్ట్ అయిపోయింది, ఇంకా 30 days టైం ఉంది, ఇంకా 25 days ఉంది టైము. ఈ 25 daysలో నేను ఏం చేస్తాను, ఏం సాధించేస్తాను, ఎలాగా ఇదంతా ఎలా అప్రోచ్ అవుతాము అనేసి చాలామంది టెన్షన్ పడితే అసలు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకుండా ఉంటారు. ఫస్ట్ మీరంతా బ్రీత్ తీసుకొని మెయిన్స్కి రెడీ అవ్వండి. ఏం లేదు, 25 days ఉంది. నువ్వు మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. స్ట్రాటజీ ఏంటంటే, నువ్వు ఏ క్యాస్ట్ అయినా అవ్వని 25 days ఉంది ఇంకా టైం. ఈ 25 daysలో నువ్వు ఎంత చేయగలవు అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకున్నావు. నీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2 నీకు ఎక్కువ స్కోరింగ్. మ్యాథ్స్ అనేది టైం చాలదు, అది పక్కన పెట్టేస్తున్నాం. ఈ 3 నుంచి మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ మీ ఫోకస్ అంతా కెమిస్ట్రీ మీద పెట్టండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వల్ల అయితే కెమిస్ట్రీ మీద మీరు ఫోకస్ పెడితే కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ అనేసి బుక్స్ ఉంటాయి కెమిస్ట్రీ మీద. ఆ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ 4 ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 2, సెకండ్ ఇయర్ 2. ఈ 4 చదివితే చాలు, మీకు లైన్ టు లైన్ అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, లైన్ టు లైన్ ఇచ్చేస్తారు ఎగ్జామ్లో అయితే, లేదా సెలెక్టెడ్ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు దజ్జాగా ఆ లైన్ టు లైన్ క్వశ్చన్ వచ్చేస్తే మీరు లైన్ చదవగానే ఇదే అనేసి అన్నిటికి పెడతారు. సెకండ్ది వచ్చేసరికి ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్లో అంటే మీకు రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, రన్నింగ్ నోట్స్ ఒకసారి చదవండి. తర్వాత ఫిజిక్స్ అనేది ప్రాబ్లమ్స్ చేస్తేనే మనకు వస్తుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, వాటిని ప్రిపేర్ అవుతూ అనండి. టాపిక్ వైజ్గా దాన్ని చూసుకుంటూ అనండి. 25 days ఉంది, 30 days అనుకున్నా 3 సబ్జెక్టులు, ఒకరోజు ఒక సబ్జెక్టు, రెండో రోజు ఇంకో సబ్జెక్ట్, అలా చేసుకున్న సబ్జెక్ట్కి ఆల్టర్నేట్గా మొత్తం 3 subjectsకి 30 days సరిపోతాయి. 25 days మొత్తం 7 ఎక్కువ మొత్తం ఫిజిక్స్కి కెమిస్ట్రీకి పెట్టి లాస్ట్లో మ్యాథ్స్కి పెట్టడానికి ట్రై చేయండి. స్ట్రాటజీ ఏమంటే 30 days ఉంది మాట అయిపోతుంది. స్ట్రాటజీ అంటే క్లియర్గా మైండ్ సెట్ మీద నేను ఈరోజు కొట్టేస్తా, నేను ఎలాగైనా స్టార్ట్ చేస్తాను అనేసి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 3 స్టార్ట్ చేయండి. ఇది స్ట్రాటజీ అనమాట. 30 days ఉంది. మనకి చాలామంది భయపడుతుంటారు. మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ పొటెన్షియల్స్ అంటే ఇప్పుడు నాకు చదవాలని ఉంది కానీ ఏం లేవు నా దగ్గర మెటీరియల్స్. కొంతమంది చదువుతారు, వాళ్ళ దగ్గర మెటీరియల్స్ ఉండవు. కొంతమంది మెటీరియల్స్ ఉంటాయి కానీ ఉన్నాయి కదా రేపు చదువుదాం కాదు. లగండి, వేకప్ టు రియాలిటీ మ్యాన్. నీకు పొటెన్షియల్స్ ఉన్నాయి, నీ దగ్గర బుక్స్ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి, కానీ నువ్వు చదవట్లేదు అంటే తప్పు నీది ఇక్కడ. ఓకే, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. సో
బుక్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ బుక్స్ చదవండి. లేని వాళ్ళ గురించి సంగతి చెప్తానా, యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చెప్తారు, చాలామంది బాగా చెప్తారు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ చాలామంది వాళ్ళు చెప్పేది జస్ట్ కనుక అది చూసేటప్పటికి ఇలా వస్తుందా మనకి ఐడియా వచ్చేస్తుంది. పొటెన్షియల్స్ అసలు మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు అది ఫస్ట్ గ్రహించండి. నా దగ్గర బుక్స్ ఉన్నాయి కానీ నేనే చదవట్లేదు, కాబట్టి చదవాలి. నా దగ్గర బుక్స్ లేవు కానీ నాకు చదవాలని ఉంది. అలాంటప్పుడు నువ్వు వీడియోస్ సోర్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండు. నీకు బుక్స్ లేవు, నీ దగ్గర ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు కానీ నీకు నేను కొట్టియాలి, నీకు అది అసలు గేమ్ వేసి నేను క్లియర్ చేయాలి కానీ నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అలాంటి వాళ్ళ గురించి సంగతంటే మరి ఏం చేయలేవు. కానీ వాడికి కొంతమంది ఉంటారు ఏమీ ఉండవు, సోర్సెస్ మొబైల్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చదువుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర గ్రూప్ డిస్కషన్స్ పెట్టండి. చాలా సింపుల్, అది చాలా ఇది మెయిన్ అనమాట. గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం వల్ల మీకు వాళ్ళు ఏం నేర్చుకున్నారో మీకు కొంచెం తెలుస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ వాళ్ళకి నేను ఇది తప్పు చేశానని మీకు క్లారిఫై వస్తుంది. ఓకే, పొటెన్షియల్స్ అనమాట. ఫస్ట్ స్ట్రాటజీ. 30 days ఉంది, 30 daysకి ప్లాన్ క్లియర్గా వేసుకోవాలి. ఏది ఎంత చదవాలి, ఎన్ని రోజులు ఏంది చదవాలి. అది నేను మీకు చెప్తే కొంతమందికి అది ఓకే అనిపిస్తుంది, కొంతమందికి ఏమంటే వీడు చెప్పినట్టు అయితే మళ్ళీ నేను వేసుకున్న ప్లాన్ కొంతమంది వేసుకుని ఉంటారు, వాళ్ళు ఓకే. నేను ప్లాన్ చెప్తాను లాస్ట్లో. నెక్స్ట్ పొటెన్షియల్స్ అంటే తెలిసింది కదా, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవేవి ఉన్నాయో వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి, వాటిని వేస్ట్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పాయింట్, టైం మేనేజ్మెంట్. సంవత్సరం ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఈ రోజే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయి, ఎన్ని రోజుల నుంచైనా స్టార్ట్ చేయి, ఈరోజే స్టార్ట్ చేయి. కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఎంత టైంకి ఎన్ని బిట్స్ చేయాలి, ఎంత టైంకి ఎలా చేయాలి అనేది నీకు తెలియకపోతే నువ్వు ఎంత నేర్చుకున్న వేస్ట్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ టైం మేనేజ్మెంట్కి మీరు చేతుల్లోకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కెమిస్ట్రీ నేర్చుకుంటారు. ఈ కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, అటామిక్ స్ట్రక్చర్, సాలిడ్ స్టేట్, స్టాయికోమెట్రీ, ఇవన్నీ ఉంటాయి కదా, ఈజీ టాపిక్స్ అనమాట. ఈజీ టాపిక్స్ని ఫస్ట్ అవ్వగొట్టాలన్నమాట. కొంతమంది అనుకుంటారు అదేంటబ్బా ఫస్ట్ మెయిన్ టాపిక్స్ ఎక్కువ యావరేజ్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని అవ్వగొట్టేస్తే ఈ ఈజీ తర్వాత చూసుకోవచ్చు కదా. దానికి ఎట్టే టైము మీరు ఇక్కడ 2-3 టాపిక్స్కి అయిపోద్ది అనమాట. అక్కడ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. అదే టైంకి మీకు ఇక్కడ 2-3 టాపిక్స్ ఈజీ అవి. అటామిక్ స్ట్రక్చర్ అవ్వనండి, సాలిడ్ స్టేట్ అయినండి, స్టాయికోమెట్రీ, ఏదైనా ఈజీగా ఉంటాయి బిట్స్. ఇలాంటివి ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇవి ఫస్ట్ ప్రిపేర్ అయిపోయి ఈ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత వీటి మీద మాక్ టెస్టులు రాస్తుండండి. అర్థమైందా? ఈ మాక్ టెస్టులు రాసే కొద్దీ మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఈ టైప్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, దీన్ని నేను ఎలా అప్రోచ్ అవ్వాలి అది మీకు ఇక్కడే తెలుస్తుంది. మీరు ఇక్కడి నుంచే మాక్ టెస్టులు రాయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ నుంచే కాదు, ప్రీవియస్ ఇయర్వి, జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం 10 years, లాస్ట్ 10 years ఏవేవి పేపర్స్ ఉన్నాయో వాటిని అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. అర్థమైందా? వాటిని అలాగా ప్రాక్టీస్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నేర్చుకోండి. టాపిక్ దాని మీద ప్రాక్టీస్ నేర్చుకోండి, ప్రాక్టీస్. ఫిజిక్స్ కూడా అంతే. మ్యాథ్స్ అయితే మ్యాక్సిమం టైం మ్యాథ్స్కి పెట్టకండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది, లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ టైం అయిపోతుంది. కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ బేస్డ్ కాబట్టి వెళ్ళినట్టునే పాయింట్ టు పాయింట్ చూసుకొని ఆన్సర్ పెట్టచ్చు. ఫిజిక్స్ అంటారా, ఫిజిక్స్ చాలా ఈజీ. ఫార్ములాస్, బేసిక్ కాన్సెప్ట్ మీద ఉంటుంది మన గ్రిప్ అంతా. బేసిక్ కాన్సెప్ట్స్ మనం అందరం ఎక్కువ చదివేస్తాం, బేసిక్స్ మర్చిపోతాం, కానీ వాడు బేసిక్స్ నుంచి అడుగుతాడు. సో బేసిక్స్ మీద కాన్సెప్ట్ పెట్టండి, కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ అయిపోద్ది ఉంటుంది టైము. సో టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, సెకండ్ ఫిజిక్స్ స్టార్ట్ చేయండి, థర్డ్ మనం మ్యాథ్స్లో చేసుకుంటాం. కెమిస్ట్రీలో ఒక ఫస్ట్ గంట కెమిస్ట్రీకే నువ్వు అప్పుడు ఆ గంటలో నువ్వు ఒక 20 బిట్స్ చేసేటట్టు నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళి ఒక 18, 19, 15 పెడతావు. ఇక్కడ నువ్వు ఇంకో మిగతా గంట ఫిజిక్స్ పెడతావు, అందులో ఒక 15, 17 బిట్స్ పెట్టాలి. ఎగ్జామ్లోకి వెళ్తే 14, 13 పెడతావు. తర్వాత మ్యాథ్స్కి లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 minutes ఉంటుంది కదా, అది మ్యాథ్స్కి పెట్టాలి. మ్యాథ్స్లో నువ్వు ఇక్కడ ఒక 10 to 15 చేస్తే అక్కడికి వెళ్ళి 6 to 7 చేస్తావు. 6 to 7 ఈజీ ఎనఫ్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఈజీగా ఇస్తాడు. ఈజీ అంటే ఆన్సర్స్ తెలుసు, క్వశ్చన్స్ తెలుసు, ఆన్సర్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఎందుకంటే మ్యాథ్స్కి ఐపీ క్వశ్చన్స్ ఇచ్చేవాడు అనమాట లాస్ట్ ఇయర్. నేను భలే అయిపోయాను అనమాట.
లాస్ట్ ఇయర్ ఐపీ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఇచ్చి ఆ ఐపీ ఆన్సర్సే మనకి జేఈఈ మెయిన్స్లో ఇస్తాడు. అలాగే చాలామంది స్టూడెంట్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారన్నమాట. ఫిజిక్స్ అయితే బేసిక్ ఇచ్చారు, జనవరి 29th 30 వరకు బేసిక్స్ ఇస్తాడు, 31 నుంచి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాడు. కెమిస్ట్రీ అయితే మొత్తం అన్ని షిఫ్ట్లు మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మొత్తం ప్రింట్ దింపిస్తాడు. అర్థమైందా? సో ఒక పక్క ప్లాన్తో వెళ్తే ఈజీగా దీన్ని చేసేవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో 3 నేర్చుకున్నాం. ఒకటి స్ట్రాటజీ, నువ్వేం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి. రెండవది పొటెన్షియల్స్, మనం ఎంత నేర్చుకున్నాం, సోర్సెస్ ఉన్నా లేకపోయినా మన దగ్గర మొబైల్ అనేది అందరి దగ్గర కామన్ ఉంటుంది. మొబైల్ ఉన్నవాళ్ళు మొబైల్లో చాలా క్లాసెస్ చాలా బాగా చెప్తారు, నేర్చుకోండి, చాలా బాగుంటాయి, అర్థమవుతాయి. వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తారు. వీడియోస్ వల్ల మనకి ఇంకా బాగా మైండ్లోకి షార్ప్గా ఎక్కుతుంది. మొబైల్ ఇవేమి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టైం స్పెండ్ చేయండి ఎక్కువసేపు. అరే ఇది చెప్పురా, ఇలా చేసుకోరా, ఇలా చేయాలరా అని నేర్పించుకోండి. వాళ్ళు నేర్పిస్తారు, నేర్చుకోవచ్చు. థర్డ్ది టైం మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సబ్జెక్ట్కి ఇది చేయాలి, ఆ సబ్జెక్ట్కి ఇది చేయాలి అని టైం చెప్పాను. ఇప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్, ఎంత టైంకో చెప్తాను. ఫస్ట్ నేను ఫిజిక్స్ అనుకున్నాం స్టార్ట్ చేయడం, ప్రిపరేషన్లో స్టార్ట్ చేద్దాం. సండే మీరు కొంతమంది చాలామంది లేచిపోతూ ఉంటారు ఫాస్ట్గా వేకప్ అయిపోయి బేస్ చదివేద్దాం ఇది అనేసి అంటే మీకే మైండ్కి మళ్ళీ రెస్ట్ ఉండదు. జస్ట్ నార్మల్గానే ఎవ్రీడే ఎలా లేస్తారో అలాగే ఒక 6:30 7కి 7 లోపే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 9 లోపు అన్నీ కంప్లీట్ చేసుకుని మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి 9:30కి స్టార్ట్ చేద్దాం. 9:30కి ఏం చేయాలంటే 9:30 నుంచి 12:30 వరకు ఏ సబ్జెక్ట్ అనుకుంటున్నారో, నేను ఫిజిక్స్ అనుకుంటున్నాను కాబట్టి ఫిజిక్స్ మీద ఫస్ట్ టాపిక్ నేను చెప్పాను కదా, ఈజీ టాపిక్స్. ఇప్పుడు ఫిజిక్స్లో గ్రావిటేషన్ ఉంటుంది, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది, ఇంకా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, చిన్నవి ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. వాటి మీద ఫస్ట్ నేను కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి అవి నేర్చుకుంటాను. ఈ 9:30 నుంచి 12:30 వరకు అవి నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటారో అంతే నేర్చుకోండి. ఏదైనా ఒక టాపిక్ పూర్తిగా వచ్చిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఇది సగం అయిపోయింది, టైం అయిపోతుంది, నో. ఎంతైనా ఏదైనా పూర్తిగా నేర్చుకోండి. పూర్తిగా నేర్చుకున్న తర్వాత టాపిక్ 9:30 నుంచి 12:30 వరకు ఎంతైతే నేర్చుకుంటారో దాని తర్వాత 12:30 నుంచి 2 వరకు రెస్ట్ అనమాట. అంటే తినడాలు, పడుకోండి, రెస్ట్ తీసుకోండి. 2 వరకు అయిపోయిన తర్వాత 2:30 నుంచి 4 వరకు మీరు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఏదైతే చేస్తారో దాని మీద ప్రాబ్లమ్స్ చేయండి. ఎక్కడి నుంచో మీరు సొంతంగా చేయొద్దు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తాయి. 2 నుంచి 4:30 వరకు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 5:30 లేదా 6కి ఇంకో సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇంకో సబ్జెక్ట్ లేదా అదే సబ్జెక్ట్లో ఇంకొక టాపిక్స్, ఇంకా మిగిలిపోయిన టాపిక్స్ అవి చేసి 6 నుంచి 8:30 వరకు చేయండి. చదవండి, దాన్ని నేర్చుకోండి. ఎలాగ అడుగుతున్నాడో అవన్నీ అబ్జర్వ్ చేసి 8:30 వరకు నేర్చుకొని 8:30కి లంచ్ చేసి 9:30 ఆ టైంకి స్టార్ట్ చేసి 9:30 నుంచి 11 వరకు లేదా 11:30 వరకు మీరు నేర్చుకున్నదంతా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత పడుకుని పోయే ముందు మీరు అసలు ఈరోజు అంతా ఏం చదివారు అది అలా ఒకసారి బ్రీఫ్గా అలాగా రఫ్గా అలాగా నేర్చేసుకోండి. రోజుకి ఇది చేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎనఫ్. మీరు ఈజీగా మీకే అర్థమవుతుంది, ఇలా నేర్చుకున్నాను, బాగానే వస్తున్నాయి ఒక్కొక్కటి. మీకు ఏవైనా వీడియోస్ లింక్స్ కావాలన్నా పీడిఎఫ్స్ నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కింద లింక్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అవి నేర్చుకుంటే చాలు. మనకి రాడ్ రియాలిటీ ఏంటంటే కాలేజీల్లో కానీ ట్యూషన్ సెంటర్లో కానీ ఏవేవో క్వశ్చన్లు ఇచ్చేస్తారు, అవన్నీ అవసరం. మనం జస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసుకుంటే అందులో నుంచి ఆ మోడల్ టైప్లో నుంచి ఈ టైప్లో అడుగుతున్నాడు, ఇలా అడగచ్చు అని మనకు అర్థమవుతుంది. మన మేడమ్స్ ఇవన్నీ ఇస్తారు, ప్రీవియస్ ఇయర్ కన్నా వాళ్ళే మెటీరియల్గా కొంత సొంతంగా చేస్తారు. అలాగైతే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో ఫస్ట్ కెమిస్ట్రీ, సెకండ్ ఫిజిక్స్, థర్డ్ మ్యాథ్స్, టైం మేనేజ్మెంట్ చెప్పాను, స్ట్రాటజీ చెప్పాను, పొటెన్షియల్స్ ఏమున్నాయి మీరు గ్రహించాలి. దీన్ని బట్టి ఈ వీడియో మీకు వర్త్ అనిపించిందా, టైం వేస్ట్ అనిపించిందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని మీరే చూసి మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.